హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. మనం మొదటి రోజు క్లాస్ చూసారనుకుంటున్నాను మీరు. సరే, ఈరోజు మనం డే 2 క్లాస్ చెప్పుకుందాం. ప్రీవియస్ క్లాస్లో అంటే డే 1 క్లాస్లో నేను ఐ గురించి చెప్పడం మర్చిపోయాను, స్కిప్ అయిపోయింది. సో మిగతా రిమైనింగ్ అన్నీ కూడా చెప్పుకున్నాం. ఒకసారి రిమైండర్ చేస్తాను మీకు. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, అంతే. ఇవి మనం చెప్పుకున్నాం. సో వి ప్లూరల్, యూ ఆల్వేస్ ప్లూరల్, హీ సింగులర్, షీ సింగులర్, ఇట్ సింగులర్ అండ్ దే ప్లూరల్, ఇవి చెప్పుకున్నాం. ఐ ఏంటి? ఐ సింగులర్ కాదు, ప్లూరల్ కాదు. మరి ఏంటి? ఐని మనం రాయల్ ప్లూరల్ అంటాం. రాయల్ ప్లూరల్. ఏం రాయల్ ప్లూరల్ అనడం ఏంటి? రాయల్ ప్లూరల్ అనడం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి పేరు ఏంటి అంటే మా నాన్నగారి పేరు అంటాం. మా నాన్నగారు. నా నాన్నగారు అని ఎందుకను? అలాగే పౌరాణికమైన సినిమాలు చూస్తున్నట్లయితే ఎన్టీఆర్ మేము ఎలా చూడవాలి, మేము ఎలా ఆమె ఎలా నవ్వాలి, మేము ఎలా ఎక్సెట్రా ఎక్సెట్రా, మేము 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 అంటూ ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం రాజరికం అన్నమాట. సో దీన్ని ఐని రాయల్ ప్లూరల్ అంటారు. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ సింగులర్ గాను ప్లూరల్ గాను కూడా పనిచేస్తుంది ఐ అనే పరిణామం. సో అందువల్ల దీన్ని రాయల్ ప్లూరల్ అన్నాం. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సరే, మిగతాయి చూసుకున్నట్లయితే వి ప్లూరల్, యూ ఆల్వేస్ ప్లూరల్, హీ సింగులర్, షీ సింగులర్, ఇట్ సింగులర్ అండ్ దే సింగులర్, మనకి ఇవి తెలుసున్నవి. సరే, ఇంకా ఒకసారి మనం స్ట్రక్చర్ విషయానికి వద్దాం. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అయినప్పుడు మనం సబ్జెక్ట్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. సబ్జెక్ట్ అన్నది కంప్లీట్ అయిపోయింది ప్రొనౌన్స్తో. ప్రొనౌన్స్ ఇంకా టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. మనం ఏది అవసరమో, ఏది ఎప్పుడు అవసరమో, మనం మాట్లాడడానికి అవసరమైన గ్రామర్ మాత్రం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏది కూడా మనం స్కిప్ చేయం, నో ప్రాబ్లం. సరే, ఇంకా వెర్బ్ విషయానికి వచ్చేసరికి వెర్బ్ అంటే ఏంటి? క్రియ, చేసే పని. ఎవరు చేసే పని? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు చేసే పని? సబ్జెక్ట్ చేసే పని. సో ఇక్కడ ఏదైనా లాంగ్వేజ్ రెండు రకాలుగా విడగొట్టచ్చు. అది ఒకటి, సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ పని చేస్తుంది. సబ్జెక్ట్ ఉండడాన్ని తెలియజేసేది బీ ఫార్మ్స్. అలాగే సబ్జెక్ట్ చేసే పనిని తెలియజేసేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్స్. సరే, ఇక్కడ మనం మెయిన్ వెర్బ్స్ గురించి చెప్పుకోము, కేవలం బీ ఫార్మ్స్ గురించే చెప్పుకుంటాం. అంటే సబ్జెక్ట్ ఉండడాన్నే తెలుసుకుంటామన్నమాట. ఎప్పుడైతే మనం ఇంగ్లీష్లో మెయిన్ వెర్బ్ నుంచి బీ ఫార్మ్స్ని సపరేట్ చేస్తామో మనకి కంప్లీట్ ఐడియా అన్నది వస్తుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అన్నది ఉండదు. సరే, బీ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్, ఇవి బీ ఫార్మ్స్. యామ్ వచ్చి రాయల్ ప్లూరల్కి వాడాలి. రాయల్ ప్లూరల్కి వాడాలి. ఈజ్ వచ్చి సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఈజ్ పెట్టాలి, సింగులర్ ప్రొనౌన్కి వాడాలి. ఆర్ ప్లూరల్, ప్లూరల్ సబ్జెక్ట్కి వాడాలి. ఐ రాయల్ ప్లూరల్కి వాడాలి. యామ్ రాయల్ ప్లూరల్కి వాడాలి, ఈ సింగులర్కి వాడాలి, ఆర్ ప్లూరల్కి వాడాలి. సరే, ఎంటైర్ సెంటెన్స్ ఇంగ్లీష్ అంతా కూడా ఏ లాంగ్వేజ్ అన్నా సరే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయలేకపోవడం, రెండు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని చూసుకోకపోవడం. ఒకసారి మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కనుక వచ్చింది అంటే టోటల్ ఇంగ్లీష్ మనం చాలా క్షుణ్ణంగా మాట్లాడగలుగుతామన్నమాట. మన మదర్ టంగ్ ఎలా అయితే ఉందో మాతృభాష, ఆ విధంగా మాట్లాడచ్చు. సరే, ఇంకా మిగతా విషయానికి వద్దాం. సో ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకునేది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సరే, ఇది చెప్పుకునే ముందు మనం అసలు ఒక తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మార్చాలో చూద్దాం. సో ఇప్పుడు మనం వెర్బ్లో పార్ట్ అయినటువంటి బీ ఫామ్ను మాత్రమే చెప్పుకుంటున్నాం. అంటే సబ్జెక్ట్ ఉండడాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. అప్పుడు సబ్జెక్ట్ బీ ఫామ్ ఆబ్జెక్ట్ అయింది. ఇది మెయిన్ స్ట్రక్చర్ మనకి. ఓకే, తెలుగులో ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, గోపి పార్కులో ఉన్నాడు. పార్కులో ఉన్నాడు. గోపి పార్కులో ఉన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఎస్, సబ్జెక్ట్. తర్వాత ఏమి ఐడెంటిఫై చేయాలి?
బీ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి, ఉన్నాడు. సో ఇది బీ ఫామ్. తర్వాత ఆబ్జెక్ట్, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఆబ్జెక్టే. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బీ ఫామ్ తెలుగులో అయితే, కానీ మనకి ఇంగ్లీష్లో ఏం రావాలి, సబ్జెక్టు బీ ఫామ్ ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ మనకి తెలుగు రివర్స్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్కి, దాంతో మనం కన్వర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు ఒక తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా మార్చాలో నేను చెప్తాను. గోపి పార్క్లో ఉన్నాడు. సో ముందు ఏం తీసుకోవాలి, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, గోపి గురించి మాట్లాడుకున్నాం. సో గోపి సబ్జెక్ట్, గోపి. తర్వాత అగ్రిమెంట్ చూడాలి, సబ్జెక్ట్ కి బీ ఫామ్ కి అగ్రిమెంట్ చూడాలి. గోపి సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, రాయల్ ప్లూరలా, సబ్జెక్ట్ సింగులర్. సో బీ ఫామ్ ఏం రావాలి, నెక్స్ట్ బీ ఫామ్ సింగులర్ రావాలి. యామ్, ఈజ్, ఆర్ అని 3 బీ ఫామ్స్ చెప్పుకున్నాం. సో యామ్ రాయల్ ప్లూరల్, ఈజ్ సింగులర్, ఆర్ ప్లూరల్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి బీ ఫామ్ ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. గోపి ఈజ్. ప్రశ్న వేసుకోండి, గోపి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, పార్క్ లో, ఇన్ పార్క్. సింపుల్ టెక్నిక్ ఇది. అలాగే రాజు క్లాసులో ఉన్నాడు, రాజు క్లాసులో ఉన్నాడు. ఈ పదంలో సబ్జెక్ట్ ఏది, రాజు. సో రాజు రాశాను. రాజు సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి బీ ఫామ్ ఏమొస్తుంది, రాజు ఈజ్. తర్వాత క్లాసులో, ఇన్ క్లాస్. ఓకే, వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు, వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు, వారు గ్రౌండ్ లో ఉన్నారు. ఇది కదా తెలుగు సెంటెన్స్. సో సబ్జెక్ట్ వారు, ఇంగ్లీష్ లో వారిని ఏమంటాం, దే. దే సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, రాయల్ ప్లూరలా చెక్ చేసుకోవాలి. ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది, ఆర్ ప్లూరల్ బీ ఫామ్ ఆర్. దే ఆర్, వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడ ఉన్నారు, గ్రౌండ్ లో, ఇన్ గ్రౌండ్, ఇన్ గ్రౌండ్. సో ఈ విధంగా మనం ఒక తెలుగు సెంటెన్స్ ని స్ట్రక్చర్ వాడి, సబ్జెక్ట్ బీ ఫామ్ ఆబ్జెక్ట్ వాడి మనం ఈజీగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారు గ్రౌండ్ లో ఉన్నారని మాత్రమే చెప్పుకుంటున్నాం. వారు క్రికెట్ ఆడుతున్నారని కానీ, కూర్చున్నారని కానీ, కబుర్లు చెప్పుకుంటున్నారని కానీ, నిద్రపోతున్నారని కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమి వాడం. జస్ట్ ఉండడం మాత్రమే ఇక్కడ తెలుసుకోవాలి, తెలియజేస్తున్నాం. ఓకే, సరే. ఇంకా ఒక సెంటెన్స్ తీసుకుని ప్రొనౌన్స్ లో మార్చడం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఇస్తున్నాను, యామ్ రాయల్ ప్లూరల్, ఈజ్ సింగులర్, ఆర్ ప్లూరల్. ఎలాగే చెప్పుకున్నాం కదా, మీరు ప్రాక్టీస్ కూడా ఎలాగే చేయండి. ఎందువల్ల, ఈ రెండు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్. ఇవే ఆర్డర్లో వెళ్ళండి, అందుకనే ఈ ఆర్డర్ రాశాను అనమాట. సరే, ఎస్, ఇన్ పార్క్. ఓకే, చూడండి, నేను పార్క్ లో ఉన్నాను. నేను ఇంగ్లీష్ లో ఐ రాయల్ ప్లూరల్ కాబట్టి ఐ ఆమ్ ఇన్ పార్క్. వి ప్లూరల్ కాబట్టి వి ఆర్ ఇన్ పార్క్. యు ప్లూరల్ కాబట్టి యు ఆర్ ఇన్ పార్క్. హీ సింగులర్ కాబట్టి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హీ ఈజ్ ఇన్ పార్క్, షీ ఈజ్ ఇన్ పార్క్, ఇట్ ఈజ్ ఇన్ పార్క్. ఓకే, తర్వాత దే ప్లూరల్ కాబట్టి, సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి బీ ఫామ్ ఆర్, దే ఆర్ ఇన్ పార్క్. సో ఒక సెంటెన్స్ తీసుకుని మీరు చక్కగా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సరే, మరి పేరు పెడితే రమ్య సింగులర్ కాబట్టి రమ్య ఈజ్ ఇన్ పార్క్. సో ఇలాగా చక్కగా మనం ఒక సెంటెన్స్ తీసుకుంటే మొత్తం ప్రొనౌన్స్ తోటి, పేరులతోటి మార్చచ్చు. అమ్మ కిచెన్ లో ఉంది. ఇంకో సెంటెన్స్ చెప్తున్నాను, మీరు ప్రయత్నించండి. అమ్మ కిచెన్ లో ఉంది. సో అమ్మ, మై మదర్ సబ్జెక్ట్ కాబట్టి మై మదర్ సింగులరే కదా, మై మదర్ సింగులర్ బీ ఫామ్ ఈజ్. ఎస్, మై మదర్ ఈజ్ ఇన్ కిచెన్. నాన్న ఆఫీసులో ఉన్నారు. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, నాన్న. మై ఫాదర్ సింగులర్ కాబట్టి ఈజ్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ఆఫీస్. నెక్స్ట్, 3 eggs ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. 3 eggs ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఇక్కడ ఆలోచించండి, 3 eggs సబ్జెక్ట్ ఫ్రిడ్జా? మనం ఫ్రిడ్జ్ గురించి చెప్పట్లేదు, ఎగ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటున్నాం కాబట్టి 3 eggs ప్లస్ నెంబర్ కూడా ఉంది, 3 eggs ప్లూరల్ కాబట్టి 3 eggs బీ ఫామ్ ఆర్. 3 eggs ఆర్
ఇన్ ఫ్రిడ్జ్. అలాగే 30 ఫ్లవర్స్ బాస్కెట్లో ఉన్నాయి. 30 ఫ్లవర్స్ బాస్కెట్లో ఉన్నాయి. సో ఇందులో సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం, సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా చూసుకోవడం, తర్వాత రిమైనింగ్ ఆబ్జెక్ట్ పెట్టడం. సబ్జెక్ట్ని బట్టి మనం బీ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సబ్జెక్ట్ షుడ్ అగ్రీ విత్ బి వెర్బ్ షుడ్ అగ్రీ విత్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ తప్పు అయ్యింది అంటే ఈ అగ్రిమెంట్ చెడడం వల్లే తప్పు అవుతుంది. అగ్రిమెంట్ కరెక్ట్గా ఉన్నంత కాలం తప్పు అనేది జరగదన్నమాట. ఓకే, ఫైన్. సరే, టీచర్స్ క్లాసులో ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో మార్చండి. ముందేం చేయాలి? సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. టీచర్స్ క్లాసులో ఉన్నారు. టీచర్స్ క్లాసులో ఉన్నారు. సో ఇందులో సబ్జెక్ట్ టీచర్స్. సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా రాయల్ ప్లూరలా? సబ్జెక్ట్ ప్లూరల్. టీచర్స్ అన్నాం కాబట్టి ఎస్ పెట్టాం. టీచర్స్ ప్లూరల్ కాబట్టి బీ ఫామ్ ఏమొస్తుంది? ప్లూరల్ బీ ఫామ్ ఏది? ఆర్. సో టీచర్స్ ఆర్. టీచర్స్ ఉన్నారు. ఎక్కడున్నారు? క్లాసులో ఉన్నారు. ఇన్ క్లాస్. కలిపి చదవండి. టీచర్స్ ఆర్ ఇన్ క్లాస్. ఓకే, రెడ్ రోజెస్ బ్యాగ్లో ఉన్నాయి. రెడ్ రోజెస్ కవర్లో ఉన్నాయి. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? కవరా రెడ్ రోజెసా? రెడ్ రోజెస్. రెడ్ రోజెస్ ఆర్ ఇన్ కవర్. అలాగే 100 స్టిక్స్ మ్యాచ్ బాక్స్లో ఉన్నాయి. 100 స్టిక్స్ ఆర్ ఇన్ మ్యాచ్ బాక్స్. 12 స్టూడెంట్స్ గ్రౌండ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. 12 స్టూడెంట్స్ గ్రౌండ్లో ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్జెక్ట్ను ఫైండ్ అవుట్ చేయడం. మనం గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటున్నామా, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నామా? పైగా అందులో నెంబర్ కూడా ఇచ్చాం, 12 స్టూడెంట్స్. సో సబ్జెక్ట్ 12 స్టూడెంట్స్. ప్లూరల్ కాబట్టి బీ ఫామ్ ఏం పెట్టాలి? ఆర్. 12 స్టూడెంట్స్ ఆర్. 12 స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడున్నారు? గ్రౌండ్లో. ఇన్ గ్రౌండ్. ఓకే, మీద అంటే ఆన్, అండర్ అంటే క్రింద, ఇన్ అంటే లోపల. ప్రిపోజిషన్స్ మనం ఇంకా ప్రిపోజిషన్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి ప్రిపోజిషన్స్ తప్పు వచ్చినా నష్టం లేదు. సబ్జెక్ట్ బీ ఫామ్ అగ్రిమెంట్ చూసుకోండి. ఓకే, నా మొబైల్ టేబుల్ మీద ఉంది అన్నారు నాన్న. నా మొబైల్ టేబుల్ మీద ఉంది. సో ఆన్ రైట్ దెన్ మాట్లాడచ్చు. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? మొబైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మై మొబైల్ సింగులర్ కాబట్టి ఈజ్. మై మొబైల్ ఈజ్ ఎక్కడుంది? టేబుల్ మీద. ఆన్ టేబుల్. మై మొబైల్ ఈజ్ ఆన్ టేబుల్. ఓకే, సో మీరు చక్కగా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అలాగే ఒక నేమ్తో చక్కగా తయారు చేయొచ్చు. ఇందులో మరలా నెగిటివ్ ఉంటాయి, ఇంట్రాగేటివ్ ఉంటాయి, విత్ WH క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ప్రజెంట్ టెన్స్ చెప్పుకున్నాం, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక్క ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మీరు మోర్ దాన్ 400 ఆర్ 500 కూడా తయారు చేయొచ్చు అనమాట సెంటెన్స్. నేను కేవలం ఒక్కటి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ ఇన్ పార్క్. దాన్ని మొత్తం ప్రొనౌన్స్ అన్నింటిలోకి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ విత్ 8 WH క్వశ్చన్స్ రాసేసరికి 400 దాటిపోతాయి. సో మీకు అసలు తెలుగు ఎలా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ అంత చక్కగా మాట్లాడచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఇంట్రడక్షన్ ఈరోజు చెప్పింది ఇంకెందుకు మించి చెప్పను. సో జస్ట్ గైడ్ చేస్తాను అంతే. అందుకనే మన ఛానల్కి ఇంగ్లీష్ 360 degrees అని పేరు పెట్టడం జరిగింది. మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ ప్రీవియస్ వీడియో యొక్క లింక్ మీకు కింద డీటెయిల్స్లో ఇస్తాను. అలాగే నోట్స్ కూడా ఉంటుంది. దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏమైనా కామెంట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గైడ్లైన్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చినా మీరు చెప్పచ్చు, నో ప్రాబ్లం. అలాగే నాకు ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా సలహాలు ఇచ్చినట్లయితే యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. తప్పకుండా మీరు కామెంట్ చేయొచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ. మరలా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.